I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist at Good Health Clinic for Women, Visakhapatnam. ఒకసారి వర్జినిటీ కోల్పోయిన తర్వాత మళ్ళీ రీవర్జిన్ అవ్వచ్చా, అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరలీ ఒకసారి సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది అయిన తర్వాత మనకి ఏదైతే హైమన్ అంటే కన్నెపొర అని అంటామో అది జనరలీ టేర్ అవుతుంది బికాస్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్లనే కాదు, ఇంకా చాలా వల్ల కూడా ఈ హైమన్ అనేది టేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏంటవి, ఎక్సెసివ్గా సైక్లింగ్ చేసిన, కొంతమందికి ఆల్రెడీ హైమన్ చాలా ఎలాస్టిసిటీ ఎక్కువ ఉండడం వల్ల వదులుగా ఉంటుంది. సో వాళ్ళల్లో ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయకపోయినా సరే అది చాలా లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇవి కొన్ని కాజెస్. కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్గా ఏంటంటే ఫస్ట్ నైట్ అప్పుడు బ్లీడింగ్ అనేది అవ్వాలి, ఫస్ట్ టైం ఇలా సెక్స్ చేసుకున్నప్పుడు అనే దీంతో మా దగ్గరికి చాలామంది వస్తుంటారు. మాకు ఆల్రెడీ ఇలా సెక్షువల్ ఇంటర్కోర్స్ అయ్యింది, ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, సో నాకు మళ్ళీ వర్జిన్గా అవ్వాలి అని చెప్పి. సో ఎస్, అలా చేయొచ్చు. ఎలా అంటే ఏదైతే కన్నెపొర ఉందో, ఆ హైమన్ ఉందో దాన్ని మేము రిపేర్ చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్నే హైమనోప్లాస్టీ అని అంటాం. సో ఇది ఎంత టైం పడుతుంది, ఎనీ డేస్ హాస్పిటల్లో ఉండాలని తెలుసుకుందాం. జనరలీ ఇది డే కేర్ ప్రొసీజర్. వస్తారు, వితిన్ 20 minutesలో ఈ ప్రాసెస్ అయిపోతుంది. పెయిన్లెస్ ప్రాసెస్ అండ్ 1 hourలో మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఎక్కువ స్క్వాటింగ్ పొజిషన్ అంటే ఇండియన్ కమోడ్స్ అనేవి వాడకూడదు, వెస్ట్రన్ స్టైల్ కమోడ్సే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్కోర్స్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 1-2 months ఆర్ 1 month గ్యాప్ అనేది ఉండాలి. అంటే ఈ సర్జరీ అయిన తర్వాత 1 month వరకు ఇంటర్కోర్స్ చేసుకోకూడదు. ఆల్రెడీ సర్జరీ అయిపోయిన తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో అవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అగైన్ విల్ బీ అ వర్జిన్. థ్యాంక్ యూ.